తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారికి కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణం 14వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్త వంశీ టైలర్స్ వారి సుమారు 30 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అదేవిధంగా సామలకోట పట్టణం మున్సిపల్ రిటైర్డ్ ఆర్ఐ బి వీరబ్బాయి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పసుపు కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. ఈ కార్యక్రమంలో సామలకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి పర్వంలో నడిచింది. ఇప్పుడు అభివృద్ధి నోచుకోలేదు. రాజప్ప గారి విధానం అంతా అన్ని నచ్చి నాయకులు క్యాడర్ అంతా నచ్చి నాకు రాజప్ప గారిని ఏదోలాగా ఎమ్మెల్యేగా చేసుకుని మళ్ళీ మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపించాలని కోరుకుంటూ ఈ రోజుని మా కుర్రాళ్ళు 30 మందితో రాజప్ప గారిని ఏదోలాగా ఎమ్మెల్యేగా చేసుకుని ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి పరంలో నడిపించాలని జాయిన్ అవ్వడం జరిగింది. కాకుండా జాయినింగ్స్ మీ సామర్కోట స్టార్ట్ చేస్తే ఎలా నియోజకవర్గం విపరీతంగా జాయిన్ అయ్యి వన్ సైడ్ గా ఇలా ఎలక్షన్ కి మనకి ఎలా అవకాశం వచ్చింది. ఇలా చంద్రబాబు నాయుడు కూడా మంచి మేనిఫెస్టో మనకి ఇచ్చాడు. మనకి ఏదైతే 6 సూత్రాలు ఇచ్చాడో ముందు దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి ఈవేళ డిఎస్సీ వెంటనే వేస్తానని చెప్పడం, ఉద్యోగాలు కల్పించడం, యువతకేమో ఉద్యోగాలు కల్పించాలని చెప్పాడు. అలాగే మహిళలకి ఫ్రీ బస్ కానీ, తర్వాత గ్యాస్ 3 గ్యాసులు కానీ ఇవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో మనకి అవన్నీ కూడా అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. ఉమ్మడి గవర్నమెంట్ కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుని మీరందరూ కూడా ఇంకా ఇప్పుడు నాయకుడు వంశీ గారు ఎలాగొచ్చాడో తెలుసుకుని వచ్చాడో, 10 మందిని పోగేసుకుని వచ్చాడో ఎలాగొచ్చాడో, అలాగే ఇంకా ఎక్కువ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగి తెలుసుకుని ఇంకా ఎక్కువ మందిని ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకా బాగా పెడుతుంది. వన్ సైడ్ గా సామలకోట మండలం వన్ సైడ్ అవుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటే వంశీ గారిని, అలాగే రిటైర్డ్ ఆర్ఐ గారు వీరబ్బాయి గారు ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు. అందరినీ కూడా స్వాగతం పలుతూ రేపు పొద్దు నుంచి ఇప్పుడు మాకు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇవాళ మా ఊళ్ళో కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. మీరు కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి మరి వంశీ గారిని ఎలక్షన్ అయ్యేదాకా కూడా కొంచెం బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ